In this video, we will discuss about the root locus problem number 4. This root locus lo problem number 4 anamata. The open loop transfer function of a unity feedback system is given by g of s equal to k into s plus 9 by s into s square plus 4s plus 11. Sketch root locus. g of s అనే ఫంక్షన్ ఇచ్చిండు, దీనికి మనం రూట్ లోకస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇచ్చిన ఫంక్షన్ వచ్చేసి ఏంది, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట g of s. ఫస్ట్ స్టెప్ ఏంది, రూట్ లోకస్ ఫైండ్ అవుట్ చేసేదానికి స్టెప్ 1 వచ్చేసి టు ఫైండ్ ద పోల్స్ అండ్ జీరోస్. పోల్స్ అంటే ఏంది, జీరోస్ అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పోల్స్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకు నార్మల్గా ఈ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ జెడ్ ఉంది కదా, అంటే పైన వచ్చేసి మనకు జీరోస్ అంటే ఇది డివైడ్ బైకి పైన ఉంటుంది జీరోస్ అంటాం, డివైడ్ బై కింద ఉంటే మనకు పోల్స్ అంటాం అనమాట. ఓకేనా, పోల్ అంటే చూడండి, పీ ఉంది కాబట్టి పోల్స్, జెడ్ ఉంది కాబట్టి జీరోస్ అనమాట. న్యూమరేటర్ అంటే పైన ఉండేది, డినామినేటర్ అంటే కింద ఉండేది అనమాట. అంటే న్యూమరేటర్లో ఉంటే జీరోస్ అంటాం, డినామినేటర్లో ఉంటే పోల్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. న్యూమరేటర్లో ఏముంటే అవి పోల్స్. న్యూమరేటర్లో ఏముంది, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంది, k ఇంటూ ఎస్ ప్లస్ 9 బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 11. ఇది ఇచ్చిండు మనకు. ఇది ఇచ్చిండు కాబట్టి దీనికి మనము జీరోస్ చూసుకుందాం. జీరోస్ అంటే ఏంది, జీరోస్ చూడండి, జీరోస్ వచ్చేసి ఎస్ ప్లస్ 9 ఈక్వల్ టు 0, ఎస్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమైంది, ఎస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 9 అటు సైడ్ పోతే -9, ఎస్ ఈక్వల్ టు -9. నెక్స్ట్ పోల్స్ అంటే ఏంది, డినామినేటర్లో ఉండేది. డినామినేటర్లో వచ్చేసి ఎస్ ఈక్వల్ టు ఎంత, ఎస్ ఈక్వల్ టు 1 0. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 11 ఈక్వల్ టు 0 అనేది మనం చేస్తే ఏమొస్తుంది, -2 ప్లస్ ఆర్ మైనస్ j2.64 వస్తుంది అనమాట. ఇది క్యాషువల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను లాస్ట్ వీడియోస్లలో ప్రతి వీడియోలలో క్యాషువల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈక్వేషన్ అనే చెప్పిన. ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క వీడియో అప్రాక్సిమేట్లీ 20 minutes మోర్ అవుతుంది కాబట్టి నేను ఈ ఈక్వేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలియాలంటే లాస్ట్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. 1 by 1 ఒక్కొక్క వీడియో చూసుకుంటారండి. డైరెక్ట్ ఈ 4th ప్రాబ్లమ్కే వస్తే మీకు ఏం అర్థం కాదనమాట. ఇప్పుడు ఇక్కడ ఎస్, ఈ ఈక్వేషన్ అనేది నేను క్యాషువల్ ఫైండ్ కొడితే నాకేమొస్తుంది, ఎస్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ j2.64 వస్తుంది అనమాట. ఇక్కడ ఏంది, ఈ పోల్స్ కదా, డినామినేటర్లో ఉంటే ఏంది పోల్స్. డినామినేటర్లో ఏముంది, ఎస్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది, అంటే p1 ఈక్వల్ టు 0 పెట్టిన. నెక్స్ట్ p2 ఏంది, p2 వచ్చేసి -2 ప్లస్ j2.64 ఒకటి, నెక్స్ట్ -2 మైనస్ j2.64. ఇది ఇక్కడైతే ప్లస్ j2.64 మైనస్ j2.64 అనమాట. ఇది p1 p2 p3 అంటే పోల్స్ అనేది 3 ఉన్నాయి. నెక్స్ట్ జీరోస్ ఏమొచ్చింది, జీరోస్ అంటే ఇది న్యూమరేటర్లో ఉండేది కదా. న్యూమరేటర్ అంటే ఎస్ ప్లస్ 9 ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు -9. అప్పుడు ఏమైంది, జీరో వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంది, జెడ్ ఈక్వల్ టు -9 అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు వచ్చిన p1 p2 p3 ఇవన్నీ వచ్చేసి మనం గ్రాఫ్లో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ చూస్తే ఇది గ్రాఫ్ అనమాట. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, మనందరికీ తెలుసు. ఇది సిగ్మా మైనస్ సిగ్మా, నెక్స్ట్ j ఒమేగా మైనస్ j ఒమేగా. ఓకేనా, క్లియరా. ఇది ఎందుకు సిగ్మా పెట్టినా, ఇది ఎందుకు మైనస్ j ఒమేగా, ఈ ఎందుకు పెట్టినానంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎందుకు పెట్టినానంటే నార్మల్గా వచ్చేసి సిగ్మా ప్లస్ j ఒమేగా ఉంటుంది. ఇది వచ్చేసి రియల్, ఇది వచ్చేసి ఇమాజినరీ. ఎందుకు రియల్ అన్నాం, ఎందుకు ఇమాజినరీ అన్నాం అంటే ఇక్కడ జే టర్మ్ లేదు కాబట్టి రియల్, ఇక్కడ జే టర్మ్ ఉంది కాబట్టి జే కానీ ఐ కానీ ఉంటే అది ఇమాజినరీ అనమాట. జే కానీ ఐ కానీ ఉంటే ఇమాజినరీ, ఇది రియల్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు మనకేమొచ్చింది, p1 p2 ఇవన్నీ వచ్చినాయి. p1 ఎంత, p1 వచ్చేసి 0, నెక్స్ట్ p2 -2 ప్లస్ j2.64, నెక్స్ట్ -2 ఇక్కడ -9, ఇవి -9 వచ్చింది కాబట్టి మనము ఆ x యాక్సిస్ ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం, y యాక్సిస్ ఎన్ని యూనిట్, ఒక యూనిట్ వచ్చేసి 1 1 అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను తీసుకుంటా చూడండి, ఆరిజిన్ ఇటు సైడ్ వచ్చేసి -1 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ -1 -2 -3 -4 -5 అలా మొత్తం అన్నీ పెట్టుకోవాలి. చూడండి, p1 ఎంత వచ్చింది, ఇలా నెంబరింగ్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు p1 ఎంత వచ్చింది, p1 వచ్చేసి 0, అంటే p1 దగ్గర 0. నెక్స్ట్ p2 ఏమొచ్చింది, -2
ప్లస్ జే 2.64 కదా, -2 ఇక్కడ ఉంది, ప్లస్ జే 2.64, ఇది జే కదా, జే యాక్సిస్ కాబట్టి 2.64 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎంత 2.64 కదా, ఎంత 2.64. నెక్స్ట్ కింద కూడా చూద్దాం, 2.64, ఇది -2.64. ఇక్కడ ఏంది -2, ఇది కదా, -2కి దానికి జాయిన్ చేద్దాం, ఇలా జాయిన్ చేయాలి, దీనికి దానికి జాయిన్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా జాయిన్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఇలా జాయిన్ చేయాలి. ఇదేమో P2, ఇదేమో P1, P3, P1, P2, P3. ఇది P2 ఎందుకన్నా -2 ప్లస్ 2.64, ప్లస్ 2.64 అంటే ఏంది P2 కదా, -2.64 అంటే P3. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్ మనం చూసుకోకముందు జెడ్ జీరోస్ కూడా వచ్చినాయి కదా, జీరోస్ ఎంత -9, 0 -9 అనేది ఇండికేట్ చేద్దాం. -9 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనము నార్మల్గా వచ్చేసి చూడండి, నార్మల్గా వచ్చేసి మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోల్స్ని అయితే ఇలా క్రాస్ ఆర్ ఎక్స్ సింబల్తో మనం ఇండికేట్ చేస్తాం గ్రాఫ్లో. అదే జీరోస్ అయితే ఇలా ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు 0 కాబట్టి 0 ఇలా ఇండికేట్ చేయాలి. ఓకేనా, ఇది వచ్చేసి Z1, ఇలా Z1 వచ్చేసి ఇది ఇక్కడ Z1 0 కాబట్టి ఇలా ఇండికేట్ చేస్తాం. అదే P1, P2 ఇవన్నీ పోల్స్ కాబట్టి ఈ ఎక్స్ సింబల్ ఆర్ క్రాస్ సింబల్ అనేది పెడతాం అనమాట. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి టు ఫైండ్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. రియల్ యాక్సిస్లో రూట్ లోకస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్ లోకస్ కనుక్కోవాలి అంటే రియల్ యాక్సిస్ అంటే ఏంది, ఇందా చెప్పినా కదా, రియల్ టర్మ్ అంటే ఎక్స్ యాక్సిస్, ఇమాజినరీ టర్మ్ ఏదైతే జే ఉంటుందో అది వై యాక్సిస్. ఇక్కడ జే ఉంది కాబట్టి ఇది వై యాక్సిస్ అనమాట. రియల్ యాక్సిస్లో మనం ఏం చేయాలి, రియల్ యాక్సిస్లో టు ఫైండ్ రూట్ లోకస్ కనుక్కోవాలి. రియల్ యాక్సిస్కి రూట్ లోకస్ కనుక్కోవాలి అంటే చూడండి, రియల్ యాక్సిస్కి రూట్ లోకస్ కనుక్కోవాలి అంటే రియల్ యాక్సిస్లో ఎంత 0 to -9, ఇక్కడ ఏముంది 0 ఉంది, ఇక్కడ -9 ఉంది. ఇక్కడ జే వచ్చినాయి కాబట్టి ఇదేంది ఇమాజినరీ యాక్సిస్. ఇమాజినరీ జే అంటే చెప్పిన, జే కానీ ఐ కానీ అంటే ఇమాజినరీ. ఇక్కడ ఏంది 0 -9 ఉంది అంటే 0 to -9 ఓన్లీ ఆర్ టర్మ్సే కన్సిడర్ చేసుకుంటాం. 0 -9 ఆర్ టర్మ్సే కదా, అంటే 0 నుంచి -9కి మనము డార్క్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రాఫ్ తీసుకొని ఇక్కడ 0 ఉంది కదా, 0 నుంచి -9 వరకు డార్క్ చేయాలి. ఓకేనా, ఇలా డార్క్ చేయాలి కొద్దిగా. ఓకేనా, ఇంతవరకు ఓకేనా. డార్క్ చేసిన తర్వాత స్టెప్ 3 టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అండ్ సెంట్రాయిడ్. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఫార్ములా ఏంది, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఈక్వల్ టు +/-180 × 2q + 1/n - m. n అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పోల్స్, m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్. n అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ కదా, నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎన్ని పోల్స్ నాకు P1, P2, P3 అంటే 3 పోల్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏంది, ఒకటే కదా 0 వచ్చింది, అంటే m = 1. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. +/-180 × 2q + 1/n - m అంటే ఏంది, n అంటే వచ్చేసి 3, m అంటే 1. నెక్స్ట్ +/-180 0 సబ్స్టిట్యూట్ చేసిన, 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, 0 × 2 0, 0 + 1 1, 180/2 వస్తుంది. 2 1 జా 2 90 జా, అంటే q = 0 పెట్టినప్పుడు మనకు 90 degrees వచ్చింది. నెక్స్ట్ q = 1 పెడతాం. 1 పెడితే అప్పుడు ఏమైంది, +/-180 × 2 1 + 1/3 - 1, అప్పుడు ఏమైంది +/-270. నెక్స్ట్ 2 పెడితే +/-450. ఇప్పుడు దీంట్లో మనకు తక్కువ అంటే మినిమం యాంగిల్ ఏమి వచ్చింది, 90 degrees వచ్చింది కాబట్టి తక్కువ యాంగిల్ ఈజ్ 90 degrees అనేది తీసుకుంటాం. ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో అది మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై n - m. సమ్ ఆఫ్ పోల్స్ అంటే ఏంది, పోల్ 1 ఏమొచ్చింది 0, పోల్ 1 ఏమొచ్చింది ఇక్కడ చూడండి, పోల్ 1 వచ్చేసి 0, పోల్ 2 -2 ప్లస్ J 2.64 ఇక్కడ ఇది అనమాట. ఇవన్నీ సమ్ చేయాలి. నెక్స్ట్ మైనస్
ఈ -9 చేయాలన్నమాట, జీరోస్ కదా, సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్. ఈ స్టెప్పే మనము రాంగ్ చేస్తుంటాం. ఇక్కడ సమ్ ఆఫ్ పోల్స్ బదులు మనం నెంబర్ ఆఫ్ పోల్స్ అనుకునేది 3 అని పెట్టేస్తాం. ఇక్కడ సమ్ ఆఫ్ పోల్స్ అంటే ఫస్ట్ పోల్ వచ్చేసి 0, సెకండ్ P2 వచ్చేసి -2 ప్లస్ J 2.64 -2, P3 వచ్చేసి -2 -2.64 మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఫార్ములాలో. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంది, జీరోస్ ఓన్లీ -9 కదా, -9/n అంటే 3, m అంటే 1. n అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎన్ని పోల్స్, P1 P2 P3. 3 మైనస్ m అంటే ఏంది, ఒకటే కాబట్టి 1, 3 - 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ప్లస్ J 2.64 మైనస్ J 2.64 క్యాన్సిల్ అయిపోతే -2 -2 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 - 4 ఎంత, 5/2. 5/2 అంటే 2.5, అంటే సెంట్రాయిడ్ వచ్చేసి 2.5 వచ్చింది. అలానే యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చేసి 90 degrees వచ్చింది. ఇది మనం ఇప్పుడు గ్రాఫ్లో డ్రా చేద్దాం. నెక్స్ట్ స్టెప్ 4 చూసుకుందాం. ఫస్ట్ గ్రాఫ్లో అనేది డ్రా చేయాలి. సెంట్రాయిడ్ ఎంత వచ్చింది, +2.5 కదా, +2.5 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 2.5. ఇది వచ్చేసి ఏంది నాకు సెంట్రాయిడ్. అసిమ్ప్టోట్స్ యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఎంత, 90 degrees. 90 degrees సెంట్రాయిడ్ దగ్గర నుంచి 90 degrees అంటే ఏంది, ప్రొటాక్టర్ పెడదాం. ప్రొటాక్టర్ పెడితే ఏమొస్తుంది, 90 degrees అంటే ఇదే స్ట్రైట్గానే వస్తుంది అనమాట, స్ట్రైట్గానే వస్తుంది. చూడండి 90 degrees పెడితే స్ట్రైట్గానే వస్తుంది. స్ట్రైట్గానే తీసుకుందాం. ఈ సెంట్రాయిడ్ గుండానే యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంది నాకు అసిమ్ప్టోట్స్, ఇక్కడ కూడా సేమ్ అసిమ్ప్టోట్స్. ఓకేనా. ఇదంతా యాంగిల్ వచ్చేసి నాకు, దీని యొక్క యాంగిల్ వచ్చేసి 90 degrees. ఓకేనా, క్లియరా. దీని యొక్క యాంగిల్ వచ్చేసి 90 degrees. మీకు ఇంకా పెన్తో రాస్తే ఇంకా ఎక్కువ విజిబుల్గా ఉంటుంది, అందుకని నేను పెన్తో రాస్తాను. మీరు ఎగ్జామ్లో మటుకు కన్ఫామ్గా ఓన్లీ పెన్సిలే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ 4, టు ఫైండ్ ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్ పాయింట్స్. బ్రేక్ ఇన్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు సిస్టమ్ కావాలి. ఓపెన్ లూప్ సిస్టమ్ ఇచ్చిండు, k × s + 9/s × s² + 4s + 11. g(s) అనేది ఇచ్చిండు. నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఫార్ములా అయింది, C(r(s) = g(1 + g(s) × h(s). ఇది నాకు ఫార్ములా. ఇక్కడ ఏంది, h(s) అంటే ఇక్కడ 1 అనమాట, ఎందుకంటే యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి h(s) = 1. యూనిటీ అంటే ఎంత, 1 కాబట్టి h(s) = 1 అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే g(s) అంటే ఏంది, వాడు ఇచ్చింది కదా, k × s + 9/s² s × s² + 4s + 11/1 ప్లస్ g(s) సబ్స్టిట్యూట్ చేసిన, నెక్స్ట్ h(s) అంటే 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1/1 వాల్యూ ఎంత, 1/1 వాల్యూ వచ్చేసి 1 కాబట్టి ఇప్పుడు 1/1 అనేది పెట్టుకున్నాం. ఇక్కడ 1/1 పెట్టుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 × ఇది నెక్స్ట్ 1 × ఇది. అప్పుడు చేస్తే ఇది పైన ఎలా ఉండేది అలానే రాసిన. నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన, s × s² + 4s + 11 ప్లస్ k × s + 9/s × s² + 4s + 11. డినామినేటర్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏముంటుంది, న్యూమరేటర్ k × s + 9/s s × s² ఏమైంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, అప్పుడు s³ అవుతుంది. 4 × s² ఏమైంది, 4s² + 11s ప్లస్ k × s + 9. ఓకేనా. మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి అంటే ఇక్కడ ఏముంది, కింద డినామినేటర్లో ఏముంటే దీన్ని న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్లో ఉంటాం. డినామినేటర్లో ఏముంటే అది మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. s³ + 4s² + 11s ప్లస్ k × s + 9 = 0. ఇది మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. =0 చేస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయండి, సేమ్ s³ + 4s² + 11s ప్లస్ k × s ఏమైంది, ks ప్లస్ k × 9 ఏమైంది, 9k = 0. ఇక్కడ ఈ 9k వచ్చింది కదా, 9k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఫ్రమ్ లొకేషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఇట్ కెనాట్ బి కన్క్లూడెడ్ దట్ దెర్ ఈజ్ నో పాసిబుల్ ఆఫ్ బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్. ఇక్కడ ఈ 9k వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి 9k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే k వాల్యూ కావాలి. k వాల్యూ ఫైండ్ అవుట్ చేసేదానికి మనకు ఎటువంటి మెథడ్ లేదు కాబట్టి ఇప్పుడు పోల్స్ యొక్క అదే జీరోస్ యొక్క లొకేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. బ్రేక్ అవే బ్రేక్ ఇన్ పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఓకేనా, అర్థమైందా. బ్రేక్ అవే బ్రేక్ ఇన్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. ఇది అనేది మనం కన్ఫర్మ్గా రాయాలి. ఫ్రమ్ ద లొకేషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఇట్ కెనాట్ బి కన్క్లూడెడ్ దట్ దెర్ ఈజ్ నో పాసిబుల్ ఆఫ్
బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంతే. ఎందుకంటే బికాస్ ఆఫ్ 9K ఈజ్ అకరింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 5 టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్. యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే తీసుకోవాలి. ఇక్కడ గ్రాఫ్ ఏమొచ్చిందో సేమ్ అదే తీసుకుంటాం. నేను గ్రాఫ్ ఏమొచ్చింది ఇక్కడ P1 P2 P3 ఈ ఏమొచ్చినాయి అయ్యే తీసుకున్నాం. సేమ్ దీని మాదిరి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి సేమ్ దాని మాదిరి తీసుకున్నా. ఇక్కడ ఎంత నాకు ఫస్ట్ వేసుకున్నాం P1 P2 P3 అనేది గ్రాఫ్లో ఎలా ఉంటే అలా వేసుకున్నాం. నెక్స్ట్ నాకేమొచ్చింది P2 ఈక్వల్ టు -2 ప్లస్ J 2.64 కదా. 2 అంటే ఏంది, అది ఎక్స్ యాక్సిస్లో ఉంది చూడండి. ఇక్కడ -2 అనేది ఏంది ఎక్స్ యాక్సిస్లో ఉంది, కానీ మనము డిపార్చర్లో -2 అయినా +2నే తీసుకుంటాం. నెక్స్ట్ వై యాక్సిస్లో ఏముంది 2.64 ఉంది. మైనస్ కానీ ప్లస్ కానీ మనం తీసుకునేది ప్లస్సే తీసుకుంటాం. 2.64 వై యాక్సిస్లో ఉంది, ఎక్స్ యాక్సిస్లో -2 ఉంది. అంటే 2 తీసుకున్న ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో 2.64 తీసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ 7 + 2 ఎంత 9. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి Z1 ఇక్కడ ఉంది. ఓకేనా. Z1 ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది -9 ఉంది. ఇక్కడ -2 ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 పోయింది. అంటే 9లో నుంచి 2 పోతే ఎంత, ఇంకా 7 ఉంటుంది. 7 అనేది పెట్టిన. ఓకేనా. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇది θ1, ఇది వచ్చేసి మనకు θ2, ఇది θ3 కన్సిడర్ చేసుకుంటే tan θకు ఫార్ములా చూడండి. tan θకు ఫార్ములా చూస్తే మనం ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఇది θ1 అనుకుంటే ఇది యాంగిల్ అనమాట. θ1 యాంగిల్ తీసుకుంటే ఏంది, యాంగిల్కి ఆపోజిట్ ఏముంది 2.64/2 అనమాట. యాంగిల్కి ఆపోజిట్ ఏముంటే అది 2.64/2. tan θ1 = 2.64/2. నార్మల్గా అయితే tan θ అంటే ఏంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 2.64/2. నాకేం కావాలి, ఓన్లీ θ1 కావాలి. tan అనేది సైడ్కి వస్తే tan 1/2.64/2 అవుతుంది. ఇప్పుడు θ1 = ఇక్కడ ఏముంది, ఇదంతా వచ్చేసి మనకు 180 కదా. 180లో నుంచి ఇది తీసేస్తే మనకు θ1 అనేది వస్తుంది. 180 ఇదంతా టోటల్ 180. ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మామూలుగా ఏంది, ఇదంతా టోటల్ వచ్చేసి ఇంతవరకు 180 ఉంటుంది. 180లో నుంచి θ1 అనేది రిమూవ్ చేస్తే అప్పుడు నాకేమొస్తుంది, θ1 అనేది వస్తుంది. అంటే 180 - tan 1/2.64/2. ఇదంతా క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే 127.1 degrees వస్తుంది అనమాట θ1 వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ θ3 అనుకుందాం. θ3 అంటే ఏంది, θ3 కూడా సేమ్. ఆపోజిట్ సైడ్ ఏముంది θ3కి 2.64/7 ఉంది. అంటే tan θ3 = ఆపోజిట్ సైడ్ ఏంది 2.64/7. నాకేం కావాలి, tan 3 కావాలి. tan θ3 కదా, θ3 కావాలి. ఈ tan అటు సైడ్ పంపిస్తే tan 2.64/7. ఇదంతా మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే విత్ హెల్ప్ ఆఫ్ ద క్యాష్నే క్యాలిక్యులేట్ చేయాలి. మనం చేత్తో క్యాలిక్యులేట్ చేయలేము అనమాట. బై హ్యాండ్ క్యాలిక్యులేట్ చేయలేము, ఓన్లీ క్యాష్తో క్యాలిక్యులేట్ చేయాలి. θ3 వచ్చేసి 20.60 degrees వస్తుంది అనమాట. అంటే θ1 θ3 మనకు తెలిసింది. ఇంకా మనకేంది θ2 అంటే ఏంది, θ2 అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి 90 degrees కదా. ఇలా ఉంటే 90 degrees పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి θ2 90 degrees. ఓకేనా. అంటే మనకు పూర్తిగా తెలిసిపోయినాయి. అంటే θ1 θ2 θ3. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది కనుక్కోవచ్చు. కాంప్లెక్స్ పోల్ ఫర్ P2కి ఏంది 180 - θ1 + θ2 + θ3. P2 ఇక్కడ ఏది, P2 ఇక్కడ ఉంది. ఇది టోటల్ ఎంత 180 - θ1 + θ2. టోటల్ వచ్చేసి 180. P2 కావాలంటే టోటల్ వచ్చేసి 180 - θ1 θ2 + θ3. నాకు P2 కావాలంటే ఇది చేయాలన్నమాట. టోటల్ 180 - θ1 + θ2 + θ3. ఓకేనా. ఇది ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. 180 - θ1 అంటే ఎంత 127.1 ప్లస్ θ2 అంటే 90 degrees, అదే θ3 అంటే 20.7 degrees. ఇది క్యాలిక్యులేట్ చేస్తే P2 వచ్చేసి -16.4 degrees వస్తుంది అనమాట. P3 ఏంది, P3 వచ్చేసి P3 చూడండి, P2 ఇక్కడ ఉంది, P3 దానికి ఆపోజిట్లో ఉంది. అంటే ఏంది, దీనికి మైనస్ అప్లై చేస్తే అసలు P3 = -1/16.4 degrees. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. P3 వచ్చేసి 16.4 degrees అనమాట. P3 వచ్చేసి 16.4 degrees, అదే P2 వచ్చేసి -16.4 degrees. P2 వచ్చింది, P3 వచ్చింది. ఇప్పుడు ఈ P1 P2 అనేది మనం ఇప్పుడు గ్రాఫ్లో అనేది ఇండికేట్ చేయాలన్నమాట.
ప్రొట్రాక్టర్ తీసుకొని మనకి ఎంత వచ్చింది 16.4 డిగ్రీస్ 16.4 డిగ్రీస్ ఇక్కడ తీసుకోవాలి. P2 ఎంత మైనస్ కాబట్టి ప్రొట్రాక్టర్ అనేది రివర్స్లో పెట్టాలి. మైనస్ 16.4 డిగ్రీస్ 16.4 డిగ్రీస్. ఇది. నెక్స్ట్ P3 ఏంది ప్లస్ 16.4 డిగ్రీస్ ప్లస్ కాబట్టి ఇలానే పెడతాం స్ట్రైట్గా ప్లస్ 16.4 డిగ్రీస్ ప్లస్ 16.4 డిగ్రీస్ చూడండి ఇక్కడ 16.4 డిగ్రీస్ ఇలా మనం డ్రా చేయాలి. నేను ఇక్కడ పెన్తో చేసిన, మీరు నార్మల్గా అయితే పెన్సిల్తో డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అనేది చూసుకొని ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేసుకుందాం. టు ఫైండ్ ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్. ఇమాజినరీ యాక్సిస్ అంటే తెలుసు, ఇమాజినరీ అంటే జే టర్మ్ ఉంటే ఇమాజినరీ అంటాం. ఇమాజినరీ యాక్సిస్ గుండా వెళ్ళే క్రాసింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్రాసింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. s³ + 4s² + 11s + ks + 9k ఇది వచ్చింది కదా ఇందాక, అది తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంది ఇమాజినరీ యాక్సిస్ అంటే ఏంది jω. ఇమాజినరీ యాక్సిస్ అంటే ఇప్పుడు గ్రాఫ్లో చూసుకుంటే అర్థమవుతుంది చూడండి. ఇదేమో సిగ్మా ఇది సిగ్మా ఉంది కాబట్టి ఇది రియల్ యాక్సిస్, జే టర్మ్ ఉంటే ఇమాజినరీ యాక్సిస్. ఓకేనా, జే టర్మ్ ఉంటే ఇమాజినరీ యాక్సిస్. ఇది ఇమాజినరీ యాక్సిస్ కాబట్టి s = jω అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ s ప్లస్లో jω³ ప్లస్ 4 ఇంటూ s ప్లస్లో ఏంది jω² ప్లస్ 11 ఇంటూ jω ప్లస్ k ఇంటూ jω ప్లస్ 9k = 0. ఇప్పుడు నార్మల్గా ఫార్ములా చూడండి, ఇక్కడ j³ చేస్తే ఏమైంది -j వస్తుంది, j² చేస్తే -1 వస్తుంది. ఈ జస్ట్ ఫార్ములాస్ అనమాట. j³ చేస్తే ఏమైంది -j వస్తుంది, j³ చేస్తే -j, అలానే ω³. నెక్స్ట్ j² చేస్తే ఏమవుతుంది -1 వస్తుంది, అంటే మైనస్ ఇంటూ ప్లస్ -4ω² ప్లస్ jω ప్లస్ kjω ప్లస్ 9k = 0. ఇప్పుడు ఇమాజినరీ రియల్ అనేది కంపేర్ చేద్దాం. ఇమాజినరీ అంటే ఏంది, ఏదైతే జే టర్మ్ ఉంటుందో అది ఇమాజినరీ. జే టర్మ్ ఎక్కడ ఉంటే అది బయట తీయండి. -jω³ ప్లస్ 11jω ప్లస్ kjω = 0. ఇక్కడ ఏం లేవు కాబట్టి =0 చేసినాం, ఓన్లీ జే టర్మ్సే చేసినాం చూడండి. ఇప్పుడు -jω³ ఈ మొత్తం ఇటు సైడ్ పంపిద్దాం. 11jω ఇటు సైడ్ పోతే -11jω ప్లస్ kjω ఇటు సైడ్ పంపిస్తే -kjω. ఈ రెండు దాంట్లో jω -jω కామన్ తీసిన, ఇక్కడ ఏముంటుంది jω కామన్ తీస్తే 11 ఉంటుంది. నెక్స్ట్ jω కామన్ తీస్తే k ఉంటుంది. మైనస్ క్యాన్సిల్, j క్యాన్సిల్, ఇక్కడ ఇక్కడ ω³ ఉంది, ఇక్కడ ఒకటి పోతే అప్పుడు ఏమైంది ω² అయింది. ω² = 11 + k. ఇంతవరకు వచ్చిందనమాట. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇంతవరకు వచ్చింటుంది. ఇంతవరకు వస్తే ఇప్పుడు నాకు k వాల్యూ కావాలంటే ఏంది, నేను రియల్ యాక్సిస్ కనుక్కోవాలి. రియల్ అనేది ఈక్వల్ చేయాలి. రియల్ అంటే ఏంది, ఏదైతే జే టర్మ్ ఉండదో అది రియల్ అనమాట. ఇక్కడ జే టర్మ్ లేకోకుండా ఉన్న టర్మ్ ఏంది -4ω² ఉంది, -4ω². నెక్స్ట్ 9k ఉంది, =0 చేసిన. నెక్స్ట్ -4ω² = 9k. ఈ ప్లస్ 9k అనేది సైడ్ పంపించిన, మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ -4 మైనస్ అలానే ఉన్నాయండి. నెక్స్ట్ -4ω² అంటే ఏం తెలుసు నాకు, ω² ప్లస్లో 11 + k సబ్స్టిట్యూట్ చేసిన =-9k. -4 × 11 -44, -4 × k -4k. ఈ -9k అనేది అటు సైడ్ ఉండేది ఇటు సైడ్ పంపిస్తే +9k = 0. ఇప్పుడు చూడండి -44 -9k ప్లస్ 9k -4k. 9లో నుంచి 4 పోతే ఎంత 5 ప్లస్ 5k = 0. ఇక్కడ ప్లస్ 5k = 0 అనమాట. ఈ -44 అటు సైడ్ పంపిస్తే +44. ఈ 5 ఎక్కడ ఉంది, పైన ఉంది కాబట్టి కిందికి వస్తుంది. అప్పుడు k = 44/5. ఇది క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే k వాల్యూ వచ్చేసి 8.8 అనమాట. ఇప్పుడు ఈ 8.8 వచ్చింది k వాల్యూ. వచ్చిన k వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ω² = 11 + k అంటే ఏంది 8.8. నెక్స్ట్ ω² = 11 + 8.8 అంటే 19.8. ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ పంపిద్దాం. √+−√19.8 చేస్తే ఎంత వస్తుంది, క్యాష్లో టైప్ చేస్తే మీరు 4.4 వస్తుంది అనమాట. ω = +−4.4 అనేది వచ్చింది.
ఈ ±4.4 వచ్చింది మనం గ్రాఫ్లో అనేది ఇండికేట్ చేస్తే ఇంతటితో ఈ ప్రాబ్లం అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎంత మనకు 4.4 ఇక్కడ ఉంటుంది 4.4. నెక్స్ట్ కింద 4.4. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ 2 అనేది మనము ఇలా కర్వ్ చేయాలన్నమాట. ఈ 2 అనేది జాయిన్ చేయాలి. P3 ఇది P3 ఇక్కడ ఉంది కదా పాయింట్ 4.4, ఈ 2 అనేది ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇలా సేమ్ పైన కూడా అంతే ఇలా చేయాలన్నమాట. చేస్తే ఇదే ఈ క్వశ్చన్ యొక్క గ్రాఫ్ విత్ రూట్ లోకస్ టోటల్ గ్రాఫ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.